మిత్రులు అడిగినటువంటి ఆ ప్రశ్నల నుండి గత నెలల కిందట అడిగినటువంటి ప్రశ్నల నుండి ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏంటిదంటే, మరణించిన తర్వాత మనిషికి మరో జన్మ ఉంటుందా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న, సందేహము కొద్ది రోజుల క్రిందట పిల్లలు నన్ను అడిగి ఉన్నారు. ఒక మనిషి మరణించిన తర్వాత భూమి మీద తన జీవిత కాలం ముగిసిపోయిన తర్వాత ఆ మనిషికి మరో జన్మ ఉంటుందా, మరలా భూమి మీదకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, తన జీవిత ముగింపు తర్వాత ఏంటిది పరిస్థితి అనేది సహోదరునికి మన సహోదరునికి వచ్చినటువంటి అనుమానం. ప్రియమైన దేవుని వాళ్ళారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. మనము ఆలోచన చేద్దాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒకసారి మృతి పొందాలని నియమింపబడి ఉన్నది. ఆ తర్వాత తీర్పు అనేది ఉంటుంది. వాక్యం చెప్తా ఉంది, భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా మరణం అనేది ఒక్కసారి మాత్రమే అంటుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అంటే, భూమి మీదకి వచ్చినటువంటి మనిషికి రెండోసారి మరణం అంటూ, అనగా ఈ భౌతికంగా కనబడుతున్నటువంటి మరణము రెండవసారి అనేది అవకాశము లేదు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకేసారి మరణము, మనిషి అనేవానికి ఒకేసారి మరణము అనేది ఉంది అని అంటే, అతనికి ఈ జీవితం అంటే ఈ లోకములో అతడు జన్మించటం అనేది కూడా ఒకేసారి అని అర్థం. మనిషి ఒక్కసారి మరణించాలి అని చెప్పాడు అంటే, ఒక్కసారి మరణం అన్నాడు అని అంటే రెండోసారి మరణము లేదు అని అర్థం. రెండవసారి మరణము లేదు అని అంటే మనిషి రెండవ జన్మ అనేది లేదు అనేది అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుడు పెట్టిన నియమము. భూమి మీదకి వచ్చినటువంటి వారి ఆయుష్ ఎంతైతే ఉందో కదండి, మనం ఇంతకు మునుపు ఓ పాఠములు చెప్పాను, మనుషులకు అందరికీ ఆయుష్ను దేవుడు కంప్లీట్గా నిర్ణయం చేసి పెట్టాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఎంతకాలం ఉండాలి, ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలి అనేది దేవుడు ముందుగానే ఆ మనిషికి నిర్ణయం చేశాడు. తన దినములన్నీ ఆయన గ్రంథములో మనిషి యొక్క దినములన్నీ ఎన్ని రోజులు అవకాశం ఉండే భూమి మీద బ్రతికేది, నూకలు ఎంతో ఉండే వాళ్ళకి అని మనుషులుగా మాట్లాడుకుంటుంటారు. యవ్వన కాలములో ఉన్నటువంటి పిల్లలకు కూడా వాడు వృద్ధాప్య దశలోనికి వెళ్ళకుండానే వాని జీవితం ముగిసిపోయినప్పుడు మనుషులందరూ కూడా అవి ఇతనికి ఎంతో భవిష్యత్తు ఉండే అని అనేవారు. కానీ వృద్ధాపంలోకి వెళ్ళినటువంటి మానవుడు, వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోయినటువంటి మనిషిని బట్టి బ్రతుకున్న వారు అంటారు, ఇతన్ని ఎంతో చూశాడండి, ఇతని జీవితం అంతా ఎంతో చూశాడని అనే పదాలు ఇవన్నీ కూడా బ్రతికిన వారిని గురించి, అనగా ఆయా స్టేజ్ల్లో మనుషుల యొక్క ఆయుష్లో ముగిస్తే, జీవితం అనేది ముగిసిపోతే ఆ ముగిసినటువంటి ఆ జీవితాన్ని ఆ సమయాన్ని బట్టి మనుషులు పెట్టుకున్నటువంటి పేర్లు లేదా పలుకుతున్నటువంటి విధానము, చెప్పుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే కనబడుతూ ఉందో, ప్రేమని వారిలో మీరు ఆలోచన చేయండి. ఇది ఏది ఏమైనా కానీ కూడా యవ్వన దశలో కానీ, వృద్ధాప్య దశలో కానీ, పసిపిల్లల స్టేజ్లో కానీ, ఏ దశలో కూడా మనిషి మరణం అనేది ఒకసారి ముగిసిపోతే బైబిల్ చెబుతుంది వారికి ఒకేసారి మరణం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మనల్ని ఆలోచింపచేసేటటువంటి ఒక చక్కని మాట బైబిల్లో రాయబడ్డాయి. ఈ మనుషుల యొక్క జీవితమును గురించి, మనుషుల యొక్క ముగింపును గురించి
ఏ మానవుడైతే బ్రతుకున్న వారిని గురించి ఆలోచన చేస్తున్నాడో ఆ మనుషులను అందరినీ గూర్చి ఆలోచన చేస్తున్న వారిని గురించి, లోకమును విడిచిపోయిన వారిని గురించి, అందరి గురించి ఒక చక్కని మాట బైబిల్లో రాయబడిందో చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది ఒకటి ఉంది, అది దేవునితో చేరుతుంది. మట్టి నుండి వచ్చినటువంటి ఈ శరీరము, ఈ దేహము, మట్టి నుండి వచ్చినటువంటి ఈ దేహము తిరిగి మరలా మట్టికి వెళ్ళిపోతుంది అన్నాడు. మట్టికి వెళ్ళిపోయినటువంటి ఈ దేహము, ఈ శరీరము మరలా తిరిగి రెండో మారు శరీర ఆకారంలో మరలా భూమిపైకి వచ్చే అవకాశము లేదు. అనగా రెండోసారి మానవుడిగా ఉండేటటువంటి అవకాశము లేదు అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. ఎందుకు? ఒకేసారి మరణం, ఒక్కసారి మనిషి అనేవానికి ఒక్కసారి మరణము అని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మరణము అని అంటే ఇది ఒక్కసారి మట్టిలోకి వెళ్ళిపోయింది అని అంటే, మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోయింది అని అంటే, అది తిరిగి మరలా ఈ మనం ఎలా ఉన్నామో, కదులుతున్నామో, ఈ స్థితిలోనికి మరలా వచ్చే అవకాశము లేదని లేదు. దేవుని పిల్లలారా, ఇది దేవుడు చెబుతున్నటువంటి వాస్తవమైనటువంటి మాటలు. ఈ మానవునికి అర్థం కాలేనటువంటి విషయం, ఈ సమాజానికి అర్థం కాలనటువంటి విషయం. ఎంత తెలుసు మనిషికి ఈ భూమి మీద మానవుని జీవితం గురించి ఏం తెలుసు? ఇది సర్వ సృష్టి గురించి ఏం తెలుసు మనిషికి? మనిషి తను చదువుకున్నది, తను ఆలోచన చేసినది, తన మేధాశక్తి తన ఆలోచనకు అందినది ఇదే ఫైనల్ అని నిర్ణయం చేసుకుంటాడు. ఒక మనిషి ఇదే ఆలోచన చేసిన దాన్ని ఇదే ఫైనల్ అని అనుకుంటాడు. కానీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలు, ఈ బైబిలు, ఈ దేవుడు చెప్పేటటువంటి విషయాలు, ఇదిగో మానవుడు ఒకసారి ముగింపు ఉంది మనిషికి అన్నాడు. చెప్పండి, దేవుడు లేడు అనుకుంటున్నటువంటి సమాజానికి కానీ, ఇదిగో మరో జన్మ ఉంటుంది అని అనుకుంటున్నటువంటి సమాజానికి కానీ ఆలోచన చేయాల్సింది ఏమిటో తెలుసండి. మనిషి జన్మ దేవుడిచ్చినటువంటి బహుమానమే. ఈ బహుమానం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వచ్చే అవకాశం లేదు భూమిపైకి. ఆలోచన చేయాలి. మనకు కనబడుతున్నటువంటి, మనకి ఇక్కడ లైవ్లో కనబడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా ఒక మానవుని వలన కలగజేయబడినవి, ఒక మానవుని ద్వారా కలగజేయబడినటువంటి ప్రతి వస్తువు కూడా మానవుడు దాని యొక్క ఎక్స్పెక్ట్ డేట్ చెప్తాడు. దీని ముగింపు ఎప్పుడు చెప్తాడండి మానవుడు? పలానా వస్తువు ముగింపు ఈ తేదీలని కొన్న ప్రొడక్ట్ పైన వెనకాల తేదీ అనేది ఉంటుంది తెలుసా అండి? మ్యానుఫ్యాక్చర్ డేట్ ఒకటి ఉంటుంది, ఎక్స్పెక్ట్ డేట్ ఉంటుంది. ఎందుకు? అది మనిషి చేశాడు. మరి ఈ ప్రకృతిని గురించి, ఈ సృష్టిని గురించి, ఈ జీవితంను గురించి, ఈ లోకమును గురించి ఏ మానవుడు ఇది ఫైనల్ అని ఎవడు చెప్తాడండి? ఎవరు చెప్తాడు? ఈ వస్తువు ఎవరిదేనంటే పలానా కంపెనీ ఉందంటావు, ఈ ప్రొడక్ట్ ఎవరిదంటే పలానా కంపెనీ ఉందంటావు. మానవుని కూర్చున్నటువంటి, ఈ సృష్టిని కూర్చున్నటువంటి ఏ శాస్త్రవేత్త చేశాడు, ఏ సైంటిస్ట్ చేశాడు, ఈ లోకంలో మేధావులు అనుకుంటాడు, ఎవడు చేశాడు చెప్పాలి. ఇది చెప్తున్న నీవు, ఇది పలానా వారిదని చెప్తున్న నీవు, ఈ దేవుని వల్ల కలిగినది, ఇది ఎవరి వల్ల కలిగినది చెప్పాలి. మీ తాతలు చేశారా? మీ తండ్రులు చేశారా? ఏ మానవుడైతే ఇది దేవుంది కాదు అని అంటున్నాడు ఈ మానవుడు అంటున్న ఆ ఆలోచన యొక్క దురుద్దేశం ఏంటి? ఎవడు చేశాడు చెప్పండి. కాబట్టి ఈ దేవుడు, ఇదిగో ఈ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఎవడైతే దేవుడు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడో, లేదా ఈ లోకముని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేడో, మనిషిని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేడో, ఆ దేవుడు అంటున్నటువంటి ఆ మానవుని వింటున్న మనల్ని ఉద్దేశించి ఒక్కటేసారి మరణం, అనగా భూమి మీదకి ఒకసారి వచ్చిన తర్వాత మనిషి అనేవానికి మరోసారి జన్మ అంటూ లేదు. అందుకని ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనిషి తన యొక్క జననం మొదలుకొని మరణం వరకు ఉన్నటువంటి కొద్ది కాల జీవితం ఆయుష్ ఎంత అంటే, ఇదిగో మన పాత నిబంధనలో కానీ చూస్తే 1000 సంవత్సరాలు, రాను 120 సంవత్సరాలు, ఇంకా రాను తగ్గిపోతుంటుంది, 60-70కి తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేవరకు అంటాడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కదండి, నీడ వంటిది కదండి. ఎంతసేపు ఉంటుందండి ఆవిరి? ఇందాక అక్కడ పప్పు ఉడుకుతా ఉందో, దానిపైన మూత పెట్టారు, అంత ఆవిరి కదా, దాన్ని తీసే లోపల ఎంతసేపు ఉందండి? ఆ మూతకు ఉన్నటువంటి ఆవిరి అంతా తీసిన తర్వాత వెళ్ళిపోయింది. మానవుని ఆయుష్ అంతే అన్నాడు దేవుడు.
అందుకని ఒక చక్కని మాట అంటాడు, ఈ లోకము యొక్క నటన అంతా కూడా గతించిపోతున్నాను. ఈ లోకములో ఒక నటన ఉంది. ఏమిటి ఆ నటన అంతా గతించిపోతుంది? ఏమిటి ఆ నటన? దేవుడు మనుషులను చేసిన తర్వాత మనిషి అనేవాడు దేవుడి కోసం బ్రతకాలి. దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో మనిషిని కలగజేశాడు. ఈ సృష్టి మనిషి కోసం పెట్టాడు. ఈ మనిషిని దేవుని కోసం బ్రతకమన్నాడు. ఏం చేయమన్నాడు? మనిషి ఏమైనా కష్టపడమన్నాడా దేవుడు? ఈ ప్రకృతిలో ఉన్నదంతా నువ్వు అనుభవించు, నువ్వు తిను, కానీ నన్ను మర్చిపోవద్దు. దేవుణ్ణి, ఈ సృష్టిని, ఈ లోకంలో ఈ లోకాన్ని, ఈ సృష్టిని, ఇందులోనే మునిగిపోయిన మనిషి దేవుడు లేడు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు మానవుడు. దేవుని వల్ల ఇవి కలగజేయబడిన, దేవుని ద్వారా కలగజేయబడిన ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాలి, తీసుకోవాలి. నువ్వు దేవుని కోసం నువ్వు బ్రతకాలి. నేను ప్రతిసారి చెప్తాను, నేనేంటో తెలుసా, ఈ నటన జీవితంలో, ఈ నటన లోకములో మనుషులు తండ్రిగా తండ్రి పాత్ర పోషించాలి, భార్యగా భార్య పాత్ర పోషించాలి, పిల్లలుగా పిల్లల పాత్రలు పోషించాలి కదా అండి. దేవుడు చెప్తున్నాడు. సినిమాలో ఒక హీరోగా ఒక భర్తగా యాక్ట్ చేస్తాడు, నటిస్తాడు. హీరోయిన్ ఒక భార్యగా నటిస్తుంది. అదే ఇద్దరు భార్య భర్తలకు ఉన్నటువంటి వారు మరలా తిరిగి ఇంకొక సినిమాలో అన్ని జిల్లలుగా నటిస్తారు. మరలా ఇంకో సినిమాలో బంధువులుగా నటిస్తారు. అవునా కదండి? నటిస్తారు. ఇక్కడ భార్య భర్తలుగా నటించినటువంటి ఆ హీరోనే మళ్ళీ ఇంకో సినిమా అన్ని జిల్లాకి వెళ్ళిపోతారండి, తెలుసా? నటిస్తున్నారు. అలా ఈ మానవ లోకంలోకి వచ్చిన తర్వాత, ఈ మానవ లోకంలోకి వచ్చిన ఈ మనుషులంతా కూడా నటిస్తున్నారు, నటించాలి. దేవుడు ఇచ్చినది ఏంటి తెలుసా? ఈ లోకాన్ని చెప్తుందంతా నటన అన్నాడు. ఏంటిది నటన? నువ్వు భర్తగా నటించు, భర్తగా నటించు, నువ్వు భార్యగా నటించు, పిల్లలుగా నటించాలి. ఆ పాత్ర ముగిస్తుంది, ఒక రోజున వెళ్ళిపోతుంది. ఇదిగో సాయిలు గారి యొక్క ఆ జీవితము 4వ తారీఖున ముగిసిపోయింది. ఆయన నటన ఆడికి అయిపోయింది. మిగతా వాళ్ళ పాత్ర ఏంటి? ఆయన ముగించుకున్నాడు. మిగతా వాళ్ళ పాత్ర ఏంటి? చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వీళ్ళ పాత్ర ఇదంతా కూడా. దేవుని పిల్లారా, ప్రతి వారికి కూడా ఒక రోజు ముగింపు ఉంది. ఆ ముగింపు లోపు నీవు ఎందుకున్నావో భూమి మీద తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు భూమి మీద ఉంటున్నావో తెలుసుకోవాలి. చాలా మందిలో ఆలోచన ఏంటో తెలుసా అంటే, చాలా మందిలో ఒక మనిషి మరణము తర్వాత తిరిగి జంతువులుగానో పక్షులుగానో ఇంకో రూపంలో వస్తారు అని అనుకోవటం అది దౌర్భాగ్యమైనటువంటి విధానం. ఎందుకు తెలుసా? వాక్యం ఎంతగా ఆలోచింపజేస్తుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాల్లో మన కనులు తెరిపించేటటువంటి మాటలు, మనోనేత్రాలకు వెలిగించేటటువంటి మాటలు చూడండి. 7వ అధ్యాయం 9-10 వచనాల్లో మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు, మేఘం నీకు కంటికి కనబడుతున్నటువంటి ఆకాశములో కంటికి కనబడుతున్నటువంటి ఆ మేఘం విడిపోయి అదృశ్యమైపోతుంది. తెలుసా అండి? చూస్తున్నట్టుగా కనబడుతుంటుంది, అంతలోనే అది కనబడదు. పాతాళము దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు, మరణించిన వాడు మరలా ఎప్పుడు రాడు. అది ఎలా కంటికి కనబడదు, మరణించిన వాడు కూడా మరలా కంటికి కనబడదు. అతడు ఇంకా ఎన్నడూను అతడు మరలా ఎన్నటికి కూడా అతని ఇంటికి రాడు అన్నది అండి వాక్యం. ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా, అతడు పడుకున్న స్థలము, అతడు ఉన్న ఇల్లు, అతడు ఉన్నటువంటి గ్రామం, అతడు ఉన్నటువంటి దేశము, అతడు మరలా అతడు ఎన్నటికి రాడన్నాడండి వాక్యం చెప్పింది. ఎన్నటికి రాడు. కేవలం మనం మాత్రమేనండి. వెళ్ళిపోయినటువంటి మనుషుని గురించి బ్రతికున్నటువంటి వారు చింత ఆలోచనలు ఎన్నెన్నో చేస్తుంటారు తెలుసా అండి. దీనికి సమాజం పెట్టుకున్నటువంటివి ఏమిటో తెలుసు? ఆచారాలు. వాస్తవం. దేవుడు కోరుకోలేనిది, దేవుడు ఇష్టపడనిది, దేవుడు పెట్టుకోలేనిది ఒక మనిషి మరణించిన తర్వాత, ఆ మట్టికి చేరిన తర్వాత బ్రతుకున్నవారు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో చూసావా, అవి బైబిల్ గ్రంథములో లేనటువంటివి, బైబిల్కి సంబంధం లేనటువంటిది. అందుకని
గలితీయులకు రాసినటువంటి పత్రికలు పలో సందర్భంలో అంటాడు ఏంటి తెలుసా, నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, నేను దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నానా, నన్ను మనుషులు ఏమంటారో అని నేను అనుకుని అంటాడు. తెలుసండి, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు బాధపడకూడదు అంటాడు. ఎందుకు? దేవుడు అంటే అంత ఇష్టం. ఆయన దైవం అండి, ఆయన దైవం. నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు అండి. ఆయన మాటలు నువ్వు వినకుండా ఈ లోకాన్ని నువ్వు నమ్మితే నిన్ను నరకానికి పంపించేవాడండి అతను. ఆయన మాట వినరా సమాజం? ఎప్పుడు విన్నదా సమాజం? అందుకని నేను ఏ రోజు చెప్పాను ఏంటో తెలుసండి, ఒక రోజు సందర్భంలో గత 2 నెలల కిందట, నేను నా జీవితం ముగిస్తే, నా మరణం ముగిస్తే వెళ్ళిపోయి అలా మట్టి వేయాలి తప్ప మరలా అక్కడికి మళ్ళీ వచ్చే కార్యక్రమాలు చేసే సాంప్రదాయం మాత్రము ఉండకూడదు. ఈ సృష్టి అంటారా, ఇవ్వంటారా, ఏమంటారా, మేకలు అంటారు. మనిషి పుట్టిన మేకలు, చచ్చిపోయిన మేకలే తినాలి, తాగాలి. మానవులు బ్రతుకున్నవాడు ఆలోచన చేశాడు తప్ప చనిపోయిన వాడికి ఏం ఉపయోగాలండి? ఇవన్నీ ఏం అవసరం అండి అతనికి? అతని ఏమైనా లేపుతుందా? అతని ఆత్మని ఏమైనా నరకానికి వెళ్ళిపోయేదేమన్నా పరలోకం వైపు తీసుకుని వెళ్ళిపోతుందా? బ్రతుకున్న వాడి కోసమే, తిని తాగటం కోసమే పెట్టుకున్న ఆచారాలు, సాంప్రదాయాలు తప్ప దేవుడు ఒప్పనిది అంతా కూడా దేవుడు ఒప్పనివి. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి, అన్నదమ్ముల మధ్యలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఈ లోకంలో బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళేమంటారు అని అనుకుంటున్నావా? వాళ్ళతో నీకేంటి? దేవుని వైపుగా ఆలోచన చేయాలి, దేవుని కోసం ఆలోచన చేయాలి. నేను ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకే నేను వారికి సమాధానంగా మీ ఇష్టం అనేది నేను వదిలిపెట్టాను అంతే. మా నాయన విషయంలో జరిగినటువంటి దానికి కూడా మీ ఇష్టమని వదిలిపెట్టేశాను. దాని ఫలితం, ఆలోచన ఫలితం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. నేను ఏమాత్రం తప్పుపట్టట్లేదు, కానీ ఏమంటున్నానంటే, బ్రతికున్న వారు తినుతూ తాగుతున్నారే తప్ప, అతని పేరులో తినుతూ తాగుతున్నామే తప్ప దాని నుంచి వచ్చే అవకాశం ఏమీ లేదు. అందుకే వాక్యం ఏమన్నా తెలుసా, మన్నైనది అతన్ని మట్టిలో కలిసిపోయింది, ఆత్మ దేవుని ఎదుగు చేరిపోయింది, ఇదిగో భూమి ఉన్న నువ్వెందుకు ఇవన్నీ చేసుడు? అందుకని నేను చేసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా, ఇలాంటి సమాజంలో నేనుంటున్నాను కాబట్టి, ఇలాంటి లోకంలో నేనుంటున్నాను కాబట్టి నేను చేసుకున్న భయంకరమైన నిర్ణయం ఏమిటో తెలుసండి. ఈ సమాజము అవునన్నా కాదన్నా ఒక్కసారి సంజీవ సమాధికి అందులోకి వెళ్ళిపోయినదంటే, అందులో పెట్టిన తర్వాత మరలా ఎవరు తిరిగి చూడకూడదు. ఐదొద్దులు, 3 వద్దులు, 11 రోజులు, 40 రోజులు, దినాలు చాలు మర్చిపోండి. నువ్వు దేవుని కోసం నువ్వు బ్రతుకు. సంజీవుని ఆలోచన చేయక తెల్ల జీరలు, మల్లె పువ్వులు, పసుపు, కుంకుమ, బొట్లు ఇవన్నిటి గురించి కాదు నేను మాట్లాడతాను. అవి అవసరం లేనటువంటివి. నీవు దేవుని కోసం నువ్వు బ్రతుకు. ఒకవేళ సమాజం ఒప్పదు కాబట్టి, అందుకనే నేను చేసుకోబోతున్నటువంటిది నేను ఒక వీలునామా టైప్ ఇదంతా కూడా రాసి పెట్టుకోబోతున్నాను. ఇది ఖచ్చితంగా నెరవేర్చాల్సినదే. కానీ దేవుని పిల్లలారా, ప్రసంగిలో చెప్పినట్టు మేఘం విడిపోయినట్టు వాడు లోకాన్ని విడిచిన తర్వాత అతడు ఇంటికి మరలా ఎన్నడూ రాడు. అతని స్థలం అతడు గుర్తించడు అన్న మాట చూడండి. అతని స్థలం అతన్ని మరలా ఎన్నటికీ గుర్తించాడు. ఎందుకంటే దేవుడు ఎంత మంచివాడు అంటే, ఎంత మనమంటే మనుషులంటే దేవునికి ఎంత ఇష్టం అంటే తెలుసండి, ఏ ఒక్కరూ నరకం జారిపోకూడదు, ఏ ఒక్కరూ నరకానికి జారిపోకూడదండి. అందుకైనా కీర్తనలు 91 నుండి 3 మాటలు ఎంత చక్కగా చెప్తాడు అంటే, మీరు బైబిల్ నమ్మాలి. ఈ చెబుతున్న మాటలు మనసును గాయపరుస్తున్నా, ఒకవేళ మనసుని ఇబ్బంది పెడుతున్నా, దేవుడు రాసిన మాటలు తప్ప మానవుడు చెప్పినటువంటి మాటలు కాదు. ఇది దేవుని ఆలోచన. ఆయన ఇలా ఉంది, ఆయనలో మనం తప్పుపట్టడానికి వీలు లేదు. ఆయన కోరిక, ఆయన ఆలోచన మనుషులు ఇలా ఉండాలనుకుంటున్నాడు. 1 నుంచి 3 వచనాలు.
ప్రభువా ప్రభువా తరతరముల నుండి తరతరముల నుండి స్థలము నీవే. తరతరముల నుండి నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు భూమిని పుట్టించక ఈ లోకాన్ని పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగాల నుండి నువ్వే నాయన దేవుడవి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి. మనుషులను మంటికి మార్చేశావు. ఎవరు మారుస్తున్నారు? ఆ? మనుషులను మంటికి మార్చేసిన తర్వాత తిరిగి రమ్మన్నాడు ఆయన. మీరు భూమి మీదకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నా యుద్ధకు రావాలి మీరంతా. మంటికి మార్చేస్తున్నాడు ఆయన. మనము పెట్టెలు పెట్టినా, ఎలాంటి బంగారంతో పెట్టినా, ఏ విధానాన ఏ విధంలోనైనా నువ్వు సమాధి చేసినా మట్టిలోకి మారిపోతుంది, మట్టి అయిపోతుంది. ఉన్న పురుగులని తినేస్తాయి లోపల. ఏమి మిగులదండి, ఏమి ఉండదు. మారుస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు మట్టికి మార్చేస్తున్నాడు. ఒక బ్రతికి చనిపోయిన మనిషి విషయంలో, ఆ మనిషి విషయంలో చనిపోయిన మనిషి విషయంలో అలా మట్టికి మార్చిన దేవుడే బ్రతికున్న వారిని, నా చనిపోయిన వారి కోసం ఇవన్నీ చెయ్యండి అని ఎక్కడ చెప్పలేడండి. చనిపోయిన వారిని మట్టికి మార్చేసింది దేవుడే. చనిపోయిన వారిని మట్టికి వెళ్ళిపోతుంది మార్చుతున్న దేవుడే. బ్రతికున్న వారు ఏం చెయ్యాలి చనిపోయిన వారిని గురించి అని అక్కడ చెప్పలేడండి. ఒక చోట చెప్తాడు. ఏంటి తెలుసండి? ప్రలాపించేవాని ఇంటికి, చనిపోయిన వాని ఇంటికి కాకుండా ప్రలాపించేవాని ఇంటికి పోవాలి. ఉందా రిఫరెన్స్? అతిగండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో, విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలైనగా ఎందుకంటే మరణము అందరికి వచ్చును గనుక, మరణం అందరికి వస్తుంది కాబట్టి బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. బ్రతికేవాడు మనసున పెడతాడు. మరణం అనేది అందరికి వస్తుంది. ఇంకో రెఫరెన్స్ ఉంటుందండి. అది మరణం అనేది అందరికి వస్తుంది. నీకు రాదని నువ్వేమని అనుకుంటున్నావా? రాదని నువ్వు అనుకుంటున్నావా? అది నీ చేరువలోనే, దగ్గరలోనే ఉందని గుర్తించాలి. నాకేం కాదని అనుకుంటున్నావా? బ్రతుకు దినములు ఎంత అనేది దేవుడు గ్రంథంలో రాసిచ్చాడు. అందుకనే నేను ఈ కార్యక్రమం విషయంలో అందరి ఆలోచనలకు వదిలిపెట్టేశాను. కానీ దేవుని పిల్లరా, రెండోసారి మనిషి భూమి మీదకి అనేది ఇంపాసిబుల్. మనిషి దయ్యంగా మారతాడా? భూతంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ భూమి మీద మానవుని కోరికలు తీరకపోతే వాడు దయ్యంగా మారిపోతాడు అనేటటువంటి ఒక అభూతమైనటువంటి మాటలు, అసత్యమైనటువంటి మాటలు కదండి. ఒక్కసారి మనిషి ఆత్మ ఇదిగో దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది పరదేశంలోనికి, అదిగో అక్కడ ఈ వేదనకరమ స్థలంలోనికి, నెమ్మదిగా ఉండే స్థలంలోనికి ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద దయ్యం ఏంటంటే, ఇంకా చనిపోయినాడు దయ్యంగా మారటం ఏంటండి? ఇంకా అబద్ధాలు ఇవంతా కూడా బైబిల్ ఒప్పని విషయాలు ఇవన్నీ. మనిషికి కోరికలు ఎన్నో ఉంటాయి తెలుసా అండి. విస్తారము, సముద్రములాగా విస్తారం అండి. నీకు ఏ కోరిక నెరవేరని చెప్పండి మానవునికి. సమృద్ధికి ఏ కోరిక నెరవేరుతుంది? మరణించే సమయానికి అతనికి అంతకంటే మునుపు ఎన్నో కోరికలు తెలుసా. కార్లు తిరగాలి, ఆస్తులు సంపాదించాలి, ఐశ్వర్యాలు సంపాదించాలి, పొలాలు సంపాదించాలి, ఎన్నో ఉంటాయి. ప్రతి మానవుడికి కోరిక నెరవేరదు తెలుసా. చనిపోయే ప్రతి మానవుడికి కోరిక నెరవేరదు. అందరూ దయ్యాలు కావాలా? అన్నీ అబద్ధాలు. ఇవన్నీ బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవమైనటువంటి మాటలండి. దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథము 22:10లో, ఇర్మియా గ్రంథం 22:10లో, చనిపోయిన వారిని గురించి ఏడవవద్దు.
ఎంత చక్కని మాట అండి. మనుషుల్ని ఆలోచింపజేసే మాట అండి అది. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఏంటో తెలుసా? బ్రతికున్న మానవులు చనిపోయిన వారిని గురించి ఏం ఆలోచన చేస్తున్నారు? బ్రతికున్న మానవులు చనిపోయిన వారిని గురించి దృష్టిలో పెట్టుకొని చనిపోయిన నాట నుండి ఒక టైం వచ్చేంత వరకు దాకా ఎన్నో కార్యక్రమాలు అవి ఆలోచనలు మునిగిపోయింది ప్రపంచం. ఈ ప్రపంచం పెట్టుకున్న కట్టుబాట్లు, నియమ నిబంధనలు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఫైనల్ అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మా చనిపోయిన వారిని గురించి మీరు ఆలోచన చేయొద్దు, మీరు వారి గురించి ఆలోచన చెయ్యొద్దు అన్నప్పుడు, నువ్వు వారి గురించి, చనిపోయిన వారిని గురించి ఆలోచన చేయొద్దు అన్నప్పుడు చేస్తున్నది ఏంటి సమాజం ఏం చేస్తాం? ఒక్కొక్కడి కోసం విగ్రహాలు కట్టేస్తున్నారు, ప్రతిష్ఠిస్తున్నారు. నీవు జ్ఞాపకములు ఉంచుకోవలసింది, జ్ఞాపకము తెచ్చుకోవలసింది, నీ స్మరణకు తెచ్చుకోవలసిన సృష్టికర్తనండి కదా. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు చనిపోయిన వారిని జ్ఞాపకములో ఉండటానికి అసలు వీలే లేదు నీకు. మరి నువ్వు అబ్బే అట్లెట్లయితుంది నేను అన్నీ చేస్తాను, నేను అన్నీ చేస్తా. ఏం నువ్వు చేస్తావేమో, కానీ నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా మారిపోతున్నావు అంటున్నాను నేను. అంతే కదా, వాక్యానికి వ్యతిరేకంగా మారిపోతున్నావు నువ్వు. ఒక మనిషికి ఈ భూమి మీద వ్యతిరేకత అనేది ఏర్పడితే అది కొద్ది కాలమే, కానీ దేవునికి వ్యతిరేకులైతే ఎంత భయంకరమో తెలుసా మిత్రులారా? దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎంత భయంకరమో తెలుసా? ఆయన హస్తము మనల్ని కాపాడుతూ ఉంది నేటి వరకు. మరి ఎవరి గురించి ఆలోచన చేయాలి? చనిపోయిన వారిని గురించి ఆలోచన చేయదు, బాగానే ఉంది. మరి ఎవరి కోసం ఆలోచన చేయాలి? అక్కడనే చెప్తాడు తెలుసా? వెళ్ళిపోతున్న వారిని గురించి బహు రోదన చెయ్యి. వాడు ఇంకా తిరిగి రాడు, జన్మభూమిని చూడడండి ఇంకా వాడు. నీవు మరణించిన వాళ్ళని గురించి ఆలోచన చెయ్యకు, వెళ్ళిపోతున్న వాళ్ళని గురించి రోదన చెయ్యి. చనిపోయిన గురించి ఆలోచన కాదు, మరణించబోతున్న వాళ్ళని గురించి ఆలోచన చేయమన్నాడు. ఆలోచన చేయమంటే అతను ఒక పదం పెట్టాడు, ఏంటో తెలుసా? రోదన చెయ్యి అతని గురించి అన్నాడు. అతని గురించి, చనిపోబోతున్న వారిని గురించి రోదన చేయంటే, ప్రాణమున్న, ఊపిరి ఉన్న ఈ యొక్క మట్టి బొమ్మల గురించి, బ్రతికున్న వారిని గురించి రోదన చేయమంటున్నాడు. బ్రతికున్న వాళ్ళ గురించి, అవునా కాదా? చనిపోయిన మర్చిపో, బ్రతికున్న వాళ్ళ గురించి ఆలోచన చేయి, బ్రతికున్న గురించి రోదన చేయి అంటున్నాడు. బ్రతికున్న మనిషికి పట్టడి అన్నం పెట్టిన ఈ సమాజం ఇదిగో చనిపోయిన వాళ్ళని గురించి జ్ఞాపకార్థం కోసం ఇదిగో హాస్పిటల్లో రోడ్లెంబడి బ్లాంకెట్లు, పువ్వులు, పండ్లు, అబ్బాబా ఎన్నో కార్యక్రమాలు. కానీ బ్రతికున్న మనిషి రోడ్డు పక్కన పడిన వానికి సహాయం చేయదండి సమాజం. సహాయం చేయని సమాజం, ఆదుకొని సమాజం, అతడి ఇబ్బందులు ఉన్నటువంటి, అతడి శ్రమలు ఉన్నటువంటి గుర్తించలేని సమాజం. అతడు మరణిస్తే, అతడు చనిపోతే మరలా అతనికి కావాలండి, భోజనానికి కావాలి, అన్ని సమృద్ధిగా ఉండాలండి. మరలా ఎటు వెళ్ళిపోతుంది సమాజం? ఎటు వెళ్ళిపోతుంది లోకం? ఏ దిశగా, ఏ వైపుగా ప్రయాణం చేస్తుంది? వెళ్ళవలసిన క్రమ పద్ధతిలో వెళ్ళలేకపోతే ఎంత ప్రమాదకరమో తెలుసా ఈ సమాజానికి? మానవుని యొక్క ఆలోచన ప్రకారము సూర్యుడు తూర్పున ఉదయించే పరమ అస్తమిస్తున్నాడు. మానవుని యొక్క ఆలోచన ప్రకారం ఒక్క క్షణము ఆగినా, ఒక్క నిమిషం ఆగినా ఈ సృష్టి తనకు తాను తిరగటం ఆగిపోతే, ఈ కాలచక్రం ఆగిపోతే మనిషి యొక్క జీవన గమనం ఎలా తేడాగా మారిపోతుందో తెలుసా అండి? దేని పనిలో ఉంది? మనిషి గతి తప్పుతున్నాడు, మనిషి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు, మనిషి దైవాన్ని మర్చిపోతున్నాడు. ఎందుకు ఇంత చెడ్డ దారి వైపు మానవుడు వెళ్ళిపోతున్నాడు? ప్రధానమైన కారణం ఏమిటి? దైవాన్ని గుర్తించకపోవటం, మనోనేత్రాలు వెలిగించకపోవటమే కదా. దీనికి ఎవరు గుడ్డితనం కలిగజేస్తున్నారు? దేవుని వైపు మానవుడు నిలబడకుండా చేస్తుంది ఎవరు? దేవుని కోసం ఆలోచింపకుండా చేస్తుంది ఎవరు? ఉదయం లేచిన మొదలుకొని తిరిగి మంచం మీదకి వెళ్ళే సమయం వరదాకా నువ్వు గుండె మీద చేయి వేసుకొని నువ్వు ఆలోచించాయి. ఆ దైవం కోసం ఎంత ఆలోచన చేస్తున్నావు నువ్వు ప్రతిరోజు?
చాటింగ్లు, ఈటింగ్లు, మీటింగ్లు, ఈ డేటింగ్లో ఈ సమాజం నడుస్తూ ఉంది. కానీ ఆ దైవం గురించి ఎంత ఆలోచన చేస్తున్నావు? అయ్యో మా వాళ్ళు ఏమైపోయినారు, అయ్యో వాళ్ళేమైపోతున్నారు, అయ్యో వీళ్ళేమైపోతున్నారు అంటున్నావు. ఆ దైవము చెప్పినటువంటి విధానంలో ఏం ఆలోచన చేస్తున్నావు చెప్పు? ఏం నెరవేరుస్తున్నావు చెప్పు? ఏం త్యాగం చేస్తున్నావు దేవుని కోసం చెప్పు? మరణించిన వాని గురించి ఆలోచన చెయ్యకు, బ్రతుకున్న వాని గురించి రోదన చెయ్యి. బ్రతుకున్నోని కోసం ఏడు, చనిపోయిన కోసం ఏడు. ఎందుకు ఏడుస్తావు అన్నాడు తెలుసండి వాక్యం. చనిపోయిన వాని గురించి ఎందుకు ఏడుస్తావు? అతడు జ్ఞాపకమునకు రాడు, మరలా అతడు ఇంటికి రాడు, మరో జన్మంటూ లేదు. అతను నువ్వు మర్చిపోవాలి. నరకానికి వెళ్ళిపోతున్న భూమి మీద ఉండి దేవుని కోసం బ్రతకకుండా నరకానికి వెళ్ళిపోతున్న వాని గురించి అంగలార్చువు, ఏడువు, ప్రలాపించు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దాని భావం ఏంటి? ఆ ఆత్మను రక్షించడానికి నువ్వు ప్రయాసపడమంటున్నాడు. ఆ ఆత్మను రక్షించడానికి ప్రయాసపడమంటున్నాడు. ఎవరు పడుతున్నాడు ప్రయాస? ఎవరు పడుతున్నారండి ప్రయాస? దేవుని గురించి ఎవడు ఆలోచన చేస్తున్నాడు? ఒక 2 పాటలు పాడి ఇంత వాక్యం చెప్పి పోయేటప్పటికి ఇంత కానుకలేసి వెళ్ళిపోతే దేవునికి ఏదో త్యాగం చేసినట్టుగా. నీకు ఆదివారం సెలవు ఉంది కాబట్టి వచ్చి కూర్చుంటున్నావు, తీరుకుంది కాబట్టి వచ్చి కూర్చుంటున్నావు. నీకు ఆదివారం సెలవు అనేది లేకపోతే నువ్వు దేవునికి ఎక్కడ సమయాన్ని ఇస్తావండి? నువ్వు ఇంత భయంకరమైనటువంటి ఈ లోకంలో మనుషులు బ్రతుకుతూ ఎవని కాడు సొంత నిర్ణయాలు తీసుకుంటూ బైబిల్ పక్కన పడే చేసింది. బీ కేర్ఫుల్, భయం తెచ్చుకోండి. ప్రియమైన వారులారా, చనిపోయిన వారిని గురించి ఆలోచన చెయ్యొద్దు అని చెప్పింది కాబట్టి అందుకే నేను ఫైనల్గా కంక్లూజన్ చెప్తున్నాను. ఏంటో తెలుసా? మీ జీవితాల్లో ఒకరోజు ముగింపు వస్తుంది. మీకు ఒకరోజు ముగింపు వస్తుంది కాబట్టి ఆ ముగింపు జరిగిన రోజున, మరణము జరిగిన రోజున, ఈ శరీరానికి సావు వచ్చిన రోజున ఈ మట్టిని తీసుకొని వెళ్ళిపోయి పాతి పెట్టిన తర్వాత మరలా అతన్ని జ్ఞాపకం చేసుకోవటానికి వీళ్ళు అవకాశం ఉందా? అనగా ఈ తంత్రాలు, ఈ కార్యక్రమాలు, ఈ తతంగాలు, ఈ ఖర్చులు, ఇవంతా ఎవరి కోసం అండి? ఎందుకోసం అండి? అందుకనే నేను చేసిన నిర్ణయం మీరు చేసుకోగలిగితే, నేను చేసుకున్న నిర్ణయం మీరు చేసుకోగలిగితే వాక్యానికి అనుకూలంగా కనబడుతుంది. ఒక్కసారి సంజీవ్ అనేటటువంటి వాడు తన జీవితాన్ని ముగింపు రోజున వచ్చినప్పుడు మీరు అతన్ని మట్టిలో పెట్టి మరలా వెళ్ళకూడదు అంటున్నాను. నేను చనిపోతే మీరు మేకలు కోసుకొని, మీరు కోలు కోసుకొని, మీరు తిని తాగటం ఏంటి? నేను చనిపోతే నా జీవితం ఒక రోజున ముగిస్తే మీరు తినటం ఏంటి? బ్రతుకున్న వాళ్ళు అంటున్నాను. ఎందుకోసం తింటావు? చచ్చిపోయిన ఆనందమా? ఎందుకోసం నా కోసం నువ్వు మేకలు కోసుకుంటావు? నేను చనిపోయిన బాధ నీకు లేదా? ఉంటే ఎందుకు తింటున్నావు? ఇవన్నీ మానవుని యొక్క ఆలోచన. కానీ బైబిల్ చెప్తున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏంటి తెలుసా? అతని గురించి మళ్ళా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతారా మీరు? నిర్ణయం సంజీవ్ చేసుకున్న నిర్ణయం మీరు చేసుకోగలుగుతారా? చేసుకోండి. చివరికి ఒక రెఫరెన్స్ చూసుకొని మనము ముగింపుడికి వెళ్దాం. ఇక అపొస్తలుల కార్యములు అదే ఇర్మియా 22:10 అదే చదువుకుని వచ్చేద్దాం. చనిపోయిన వాణిని గురించి ఏడవద్దు. వాణిని గురించి అసలు వాణిని గురించి ఏమాత్రం అంగలర్చు. చనిపోయిన వాణిని గురించి ఏమాత్రం అంగలర్చుకోండి. వెళ్ళిపోతున్న వారు అనగా బ్రతికున్న మీరు ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ బ్రతికున్న వారిని ఎవడు నరకానికి పోతాడో, దేవుడు నమ్మకుండా ఎవడు పోతాడో వాణిని గురించి బహురోధన చేయన్నాడు. ఆ పదం చూడండి ఎంత కనబడుతుందో స్పష్టంగా. రోదన వేరు, బహురోధన. ఎక్కువగా శ్రమపడు ఆ వ్యక్తిని గురించి. ఇక్కడ చిన్నమ్మ ఉంది, ఇక్కడ అత్తమ్మ ఉంది, వీళ్ళు ఉన్నారు, జయక్క ఉంది, ఇదిగో వీళ్ళు ప్రభువుకు దేవునికి దూరంగా ఉన్నారు. వారి గురించి మిగతా వారు రోదన చేయండి, వాళ్ళకి వాక్యాలు చెప్పండి, దేవుని విషయాలు ప్రకటించండి, రోదనగా ఉండండి అంటున్నాడు. అంత శ్రమపడండి వారి కోసం. పోయినోరు వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు నరకానికి వెళ్ళకుండా వీరి కోసం బ్రతికున్న మీరు శ్రమపడండి అన్నాడు. ఎవరు? పోయినోడు తిరిగి రాడు, తాను పుట్టినటువంటి భూమిని చూడడు. కాబట్టి నీకెందుకు ఇవన్నీ తంటాడు?
నీకెందుకండి ఇవన్నీ? ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమైనది ఉత్తమమైనది కదా, సజీవ యాగంగా శరీరాలు సమర్పించి దేవుని కోసం బ్రతకండి. ఈ లోకం చాలా విషయాలు చెప్తుంది, సమాజం మస్తు చెప్తుంది, ఈ లోకం మస్తు చెప్తుంది, పట్టింపుల మాటలు చెప్తుంది, అనుమానపు మాటలు చెప్తుంది, మూఢనమ్మకాలు చెప్తుంది. జ్ఞానిగా మేధావిగా దేవుని బిడ్డగా నువ్వు ఆలోచన చేసి కాదని ఎదురుకు నిలబడాలి నువ్వు దేవుని కోసం. సమాజం ఏమనుకుంటుందో. నేను అన్నాను, వద్దు ఇవన్నీ, ఒక్కసారి మనిషిని అక్కడ అయిపోయింది, కార్యక్రమం ముగించేసేసాం, ఇవన్నీ వద్దు అని అంటే నన్ను ఎన్ని ప్రశ్నలు వేశారో తెలుసా? వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, 4 కొడుకులు ఉన్నారు చేయలేరు అనుకుంటారు, వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు మీరంతా? ఎవరిని తృప్తిపరచాలి మనం, ఎవరిని ఆనంద పెట్టాలి మనం, ఎవరిని సంతోష పెట్టాలి మనం? వదిలిపెట్టాను, ఆప్షన్ ఇచ్చేశాను, మీ ఇష్టం ఉన్నట్టు కార్యక్రమాలు చేసుకోండి. కానీ సంజీవ రోజు ఒక రోజు వచ్చినప్పుడు సంజీవకి ఇవన్నీ కూడా చేయడానికి వీలు లేదు. మర్చిపోవాలి, దేవుని కోసం మీరు బ్రతకాలి, ఇతరులను కూడా దేవుని కోసము బ్రతికించినట్టుగా చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.